పాలసీ పట్టుకొచ్చే ముందు ఈ పాలసీ యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది అని చెప్పని ఆలోచించాలా. అది పాలకుడి యొక్క లక్షణం. రాజకీయ నాయకులకు తెలివి తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలివి తక్కువ అయిపోయినట్టు కనబడతా ఉన్నారు. డూడు బసవనాల లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు, డూడు మొత్తం దోపిడీదారు లెక్క మంత్రులు అయినట్టయితే రాష్ట్రం ఎక్కడ పోవాలా, హైదరాబాద్ ఎక్కడ పోవాలా, దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. హైకోర్టులో కేసు మిస్లీడింగ్ పురుషోత్తమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు కేసు వేసిండ్రు. దాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసినారు దీనిపైన. తర్వాత GOMS 2013 దాన్ని వయలేట్ చేసే ప్రయత్నం చేసినారు. HMDA మాస్టర్ ప్లాన్ను వయలేట్ చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. మొత్తానికి హిల్ట్ పేరు మీద ఒక పెద్ద దోపిడీ జరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త హైదరాబాద్ ప్రజలారా. మనమంతా గళమెత్తి హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడకపోతే తెలంగాణ ఖజానాకు నష్టం, ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగాలకు నష్టం, భవిష్యత్ తరాలకు నష్టం, మొత్తం మీద ఒక పెద్ద నష్టం జరగబోతా ఉంది. కాబట్టి మనమంతా కలిసికట్టుగా పోరాడదాం. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో చేసిన రియల్ ఎస్టేట్ దందా పైన, కమిషన్ మంత్రిగా ఆయన చేస్తున్నట్టు దందాల పైన ఒక ఛార్జ్షీట్, రియల్ ఎస్టేట్ దందాలపైన ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం తొందరలోనే. మా కార్యనిర్వాహక అధ్యక్షులు KT రామారావు గారితో మిగతా అందరితో మాట్లాడి మేము మొత్తం అన్నీ కూడా క్రోడీకరించి ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం. ప్రజలు మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ దోపిడీ దొంగలను, ఈ రియల్ ఎస్టేట్ దొంగలను, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టే విధంగా ఎక్కడ పడితే అక్కడ దయచేసి నిలదీయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం.